మాహిష్మతి ఊపిరి పీల్చుకో అనే డైలాగ్ చాలా నచ్చుద్ది కదండి. కానీ ఆ డైలాగ్స్ ఇష్టపడతాం కానీ మన దగ్గరికి వచ్చేపాటికి అంతే సంగతి. మన స్కిన్ను కూడా ఊపిరి పీల్చుకోమని చెప్పండి అంటే మీ శరీరం ఊపిరి పీల్చుకోవడం మానేసింది. చెమట అండి. చెమట అంటే మా చెడ్డ చిరాకు చాలామందికి కూడా. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇంట్లో వాళ్ళే అంటారు, నా చెమట నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది, అదో రకంగా ఉంటుంది, ఒక రకమైన పెర్ఫ్యూమ్ లాగా అంటారండి. నిజమే చెప్తున్నాను నేను, మీరు నవ్వుకున్నా సరే. సరే, విషయానికి వచ్చేస్తాను. డైలీ మనం చెమట అంటే చిరాకు పడిపోయి చెమట పట్టకుండా ఉండటం కోసం ఏసీ రూముల్లో దూరేవాళ్ళు, చెమట పట్టకుండా ఉండటం కోసం ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు, ఇక చెమట పడితే మా చెడ్డ చిరాకు పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చెమట పట్టించండి అని చెప్తున్నారండి. ఎందుకు? మీ స్కిన్ ఊపిరి పీల్చుకోవడం మానేసిందండి. అదే స్కిన్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అంటారా? బయట నుంచి ఎంత చెత్త వచ్చి పేరుకుపోతుంది, ఇంకా లోపల నుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటికి వెళ్ళట్లేదు కదా. కిడ్నీలు, లివరు అన్నీ కొట్టేస్తున్నా కానీ మనకు అవగాహన రావట్లేదు. మరి శరీరమే కదండి మలినాలన్నీ బయటికి పంపించేది. శరీరమేనా, ఇంకేమైనా ఉందా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మలమూత్రాల్లోంచి బయటికి వెళ్ళదు, శరీరంలోంచే టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. సో మరి టాక్సిక్ ఫ్రీగా చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోండి. ఎందుకంటారా? కొంతమంది అయితే లేడీస్ ఎక్కువ అనుకోండి, మగాళ్ళు కూడా ఈ మధ్య సన్ స్క్రీన్ లోషన్ దగ్గర నుంచి పౌడర్లని, అదని ఇదని, స్ప్రేలని, బాడీ స్ప్రేలని పట్టించేసి ఆ శరీరాన్ని ఊపిరాడనివ్వకుండా చేసేసి మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం కాబట్టి. సో చెమట పట్టడం మంచిదనుకోండి. ఎంత ఎక్కువ చెమట పడితే అంత ఫీల్ గుడ్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా చెడ్డ చిరాకు కదండి అంటారు. అది అవగాహన అండి. ఆ ఫీల్ అవ్వాలి మీరు. అబ్బా, ఎంత బాగా చెమట పట్టిందంటే నేను హెల్తీగా ఉన్నాను, రోజు రోజుకి హెల్తీ అవుతున్నాను, నా బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతోంది, బాడీ మొత్తానికి మంచి ఆక్సిజన్ అందుతోంది కూడా. వాస్తవం కూడా అదే. ఇక నా స్కిన్ రోజు రోజుకి అందంగా తయారవుతోంది అని మీరు ఫీల్ అవ్వాలండి. ఎందుకంటారా? 60-70 ఏళ్ళు వచ్చినా 30-40 లాగే కొంతమందికి స్కిన్ ఉంది అంటారు చూడండి. అదే కారణం ఇదండి. ఇక బాడీలో ఉప్పు, షుగర్లు దగ్గర నుంచి మనం ఎక్కడ తగ్గేది లేదు కదండి. మరి అవన్నీ బయటికి ఎలా పోతాయి? ఎంత చెమట పడితే అంత మంచిదండి, బయటికి పోతాయండి. పట్టనివ్వండి, బాగా పట్టనివ్వండి. చక్కగా మళ్ళీ హాయిగా మంచినీళ్ళు తాగేయండి, బాగా తాగండి. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈరోజు క్యాడ్మియం దగ్గర నుంచి, సీసం దగ్గర నుంచి, ఆర్సెనిక్ దగ్గర నుంచి చాలా ప్రమాదకరమైన లోహాలు అటు ఆకుకూరలు, కాయగూరల్లోంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా బ్యూటీ ప్రొడక్ట్స్, ఆ సౌందర్య సాధనాలు, అందంగా ఉందామని చెప్పి ఇవన్నీ కూడా మనం తగిలించుకుంటున్నాం ఒంటికి. ఇవి కూడా బయటికి పోవట్లేదండి. సో ఇక్కడ ఒక పర్సెప్షన్ మారాలి. అంటే మీ అభిప్రాయం మార్చాలని చెప్పి నా ఉద్దేశం. ఎంత బాగా చెమట పడితే అంత ఆరోగ్యంగా ఉన్నాను అనేది మీరు ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పండి.